ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నవగ్రహదేవతాయై నమః. నవగ్రహ పురాణం 92వ అధ్యాయం. ఎలాగైనా సరే నువ్వు జయించి తీరాలి. ఆ రాక్షస గురు రాక్షసుడు అయిన శుక్రుడి తపస్సు భగ్నం కావాలి. ఇంద్రుని మాటలు జయంతి చెవుల్లో గింగురు అన్నాయి. ఎదురుగా దూరంగా ఎండలో తపస్సమాధిలో కూర్చున్న శుక్రుడి మీద ఆమె చూపులు తాపడం అయిపోయి ఉన్నాయి. గురు రాక్షసుడు తండ్రి మాట ఆమెకు మళ్ళీ గుర్తొచ్చింది. జయంతి పెదవులు చిరునవ్వుతో వదిలాయి. తన తండ్రి శుక్రుడిని చూచినట్టు లేదు. చూసి ఉంటే అంత అందగాన్ని గురు రాక్షసుడు అంటాడా? అద్భుతమైన ముఖవచ్చస్సు, మెరిసిపోతున్న దేహకాంతి, గుండ్రటి భుజాలు, వెడల్పాటి పక్షపీఠం, పొడుగాటి చేతులు, ముఖ్యంగా దృష్టిలాగుతున్న మూసిన రెప్పల కింద దాగిన పెద్ద పెద్ద కళ్ళు, బోర్లించిన అరచేతుల్లాంటి రెప్పలపైన వంకీలు తిరిగిన కనుబొమ్మలు, పగ్గంలో కూడా తనకు ఇంతవరకు కనిపించని పురుష సౌందర్యం. గుర్తుంచుకో తల్లి, ఆ దుర్మార్గుడు మృత సంజీవని సాధిస్తే మనకు అత్యంత ప్రమాదం. నీ అందచందాలు ఉపయోగించు. శుక్రుడికి దీక్షాభంగం జరిగేలా చూడు. అతన్ని వివాహం చేసుకో. నీకు సంపూర్ణ స్వాతంత్రం ఇస్తున్నాను. ఆ శుక్రుణ్ణి పతితుణ్ణి చేస్తావో పతిగా చేసుకుంటావో నీ ఇష్టం. నీ లక్ష్యం ఒక్కటే, శుక్రుడికి మృత సంజీవిని దక్కకూడదు. తండ్రి తనను ఉద్బోధిస్తూ ఆవేశంగా వెలిగిన పలుకులు జయంతి అంతరంగంలో ప్రతిధ్వనించాయి. పతితుణ్ణి చేస్తావో పతిగా చేసుకుంటావో నీ ఇష్టం. శుక్రుడికి మృత సంజీవని దగ్గకూడదనేది. జయంతి అసహనంగా తల విదిల్చింది. తండ్రి మాటల ప్రతిధ్వని దూరంగా తరిమివేస్తూ ఆమె పాదాలు మెల్లగా ముందుకు కదిలి ఆమెను శుక్రుడికి మరికొంచెం దగ్గరగా తీసుకెళ్ళాయి. ఆమె చూపులు తమ అదృశ్య వస్త్రాలతో శుక్రుడి శరీరాన్ని స్పృశిస్తున్నాయి. ఆయన శరీరంలోంచి యవ్వన తేజం పొంగిపొరుగుతుంది. తపస్సమాధి ఆయన పట్టుదలను సూచిస్తుంది. శరీరం అంతా శ్వేత బిందువులు అలంకరించిన పూలలా ఉన్నాయి. జయంతిని టూర్చింది. శుక్రుడి వర్చస్సు, తేజస్సు తనను సమ్మోహనపరుస్తున్నాయి. తండ్రి తనకు స్వాతంత్రం ఇచ్చాడు సంపూర్ణంగా. తాను ఆయన్ను పత్రుని చేయదు, అతిగా స్వీకరిస్తుంది. తాను ఆయన తపస్సును పాడు చేయదు, బలవంతంగా అవడానికి సహకరిస్తుంది. మృత సంజీవని తన భర్త చేతిలో మృత సంజీవిని విద్య ఉంటే ఏముండాలి? నిర్ణయం ఆమెకు కొండంత బలం ఇచ్చింది. తండ్రిని ఆయన ఆజ్ఞను మర్చిపోతూ జయంతి శుక్రుడి సమీపానికి చేరింది. జయంతి ఆతృతగా చుట్టూ పరికిస్తూ చూచింది. బుడగాడి ఆకులున్న అరటి చుట్టూ ఆమెను ఆహ్వానిస్తుంది, గాలికి స్పందిస్తూ. జయంతి వెళ్ళి జాగ్రత్తగా అరటి ఆకులు పోసి తెచ్చింది. ఒక కదలీ పత్రాన్ని శుక్రుడి మీద ఎండబడకుండా నీడలా పట్టుకుంది. రెండవ దానితో అతనికి విసరడం ప్రారంభించింది. కదలీ పత్ర వీవన. శుక్రుడి తపస్సు తాగుతూనే ఉంది. జయంతి శుక్రుడు కూర్చున్న స్థలం చుట్టూ సెలయేటి నీటితో అలుకుతుంది. ప్రతి ఉదయము పూలలో నుంచి సేకరించిన పుప్పొడులతో ముగ్గులు పెడుతుంది. తామరాకు దొన్నెలో సెలయేటి స్వచ్ఛ జలం తెచ్చి తన చేలాంచలాన్ని తడిపి శుక్రుడి శరీరాన్ని సున్నితంగా తుడుస్తుంది. ఎండ ఉన్నంతసేపు అరటి ఆకులు సూర్యుడికి అడ్డంగా పట్టుకుంటుంది, విసుగు విశ్రాంతి లేకుండా. ప్రతి ఉదయము కందమూలాలు పళ్ళు సేకరించి ఆయన తాత్కాలికంగా తపస్సు విరమించి ఆహారం సేకరిస్తాడేమో అన్న ఆశతో వేచి చూస్తుంది. రాత్రి వేళల్లో ఆయనకు కొద్ది దూరంలో చేతినే తలగడగా చేసుకొని నేల మీద శయనిస్తుంది. కాలం పరిగెడుతుంది. శుక్రుడి తపస్సు ఏకదీక్షతో సాగుతుంది. జయంతి శుశ్రూష కూడా ఏకదీక్షగా సాగుతుంది. శుక్రుడి లోకం తపస్సు, జయంతి లోకం ఆయన సేవ. నాథా, జయంతి వెళ్ళి ఎంతకాలమైందో గుర్తుందా? శచీదేవి ఇంద్రుడిని అడిగింది. ఎంతకాలమైందో రోజులలో, గడియలలో కూడా చెప్పగలను దేవి. ఇంద్రుడు చిరునవ్వు నవ్వాడు. నాకెందుకో ఆందోళనగా ఉంది. జయంతి సచీదేవి
జయంతి శచీదేవి ఏదో చెప్పబోయింది. జయంతి తిరిగి వస్తుంది. ఆలస్యం నాకు కూడా ఆందోళన కలిగిస్తుంది. అందుకే ఆచార్యులను రమ్మన్నాను. ఇంద్రుడు సముదాయింపుగా అన్నాడు. మహేంద్ర మందిర ద్వారం దాటుతూ పలకరించాడు బృహస్పతి. దయచేయండి గురుదేవా. ఇంద్రుడు సగౌరవంగా బృహస్పతిని ఆహ్వానించాడు. కాలం గడిచిపోతుంది. జయంతి తిరిగి రాలేదు. ఆ ప్రయత్నంలో విజయం సాధించిందో లేక ఏదైనా అపాయానికి గురయ్యిందోనని శచి ఆందోళన చెందుతుంది. ఇంద్రుడు బృహస్పతితో అన్నాడు. బృహస్పతి కూర్చుంటూ చిరునవ్వు నవ్వాడు. ఆ ప్రయత్నంలో జయంతికి విజయమో పరాజయమో ఎదురవుతుంది తప్ప అపాయం సంభవించదు. శుక్రుడు సామాన్య తాపసి కాదు కదా. సాక్షాత్తుగా శివుడి జఠరం ప్రవేశించి సజీవంగా బయటపడిన మహాశక్తిశాలి. అలాంటి మహాయోగులను లొంగదీయడం అనేది అంత త్వరితంగా అయ్యేది కాదు. ఏమో గురుదేవా, జయంతి క్షేమం గురించి నాకు భయంగా ఉంది శచీదేవి అంది. ఆందోళన అవసరం లేదు ఇంద్రాణి, నిశ్చింతగా ఉండండి అంటూ బృహస్పతి ఇంద్రుడి వైపు తిరిగాడు. మహేంద్ర, జయంతి శుక్రుల ఉదంతాన్ని అటుంచి అసురుల గురించి ఆలోచించాలన్న తలంపు కలిగింది. శుక్రుడు అందుబాటులో లేడు. వాళ్ళకి మంత్రాలోచన చెప్పేవారు లేరు. రాక్షసుల మీద దండయాత్ర చేయడానికి ఇది అనువైన సమయం. ఇంద్రుడు తల వంకిస్తూ చూచాడు. అసుర సైన్యం ప్రస్తుతం బలహీనంగా ఉంది. యుద్ధానికి ముహూర్తం నిర్ణయిస్తాను బృహస్పతి అన్నాడు. ఇది నవగ్రహ పురాణం 92వ అధ్యాయం సంపూర్ణమైనది. నవగ్రహ పురాణం 93వ అధ్యాయం. వృషపర్వుడు సభలో ఉన్న రాక్షస వీరులతో తమ గురువు శుక్రుల వారు తపస్సు నుండి ఇంకా తిరిగి రాని విషయం చెప్పిస్తున్నారు. చారుడు వచ్చి నమస్కరించాడు. దేవతలు మన మీదికి యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు. వాళ్ళ గురువు బృహస్పతి ముహూర్తం నిర్ణయించే ఆలోచనలో ఉన్నాడు. చారుడు వినయంగా అన్నాడు. ఎంత దుర్మార్గం! గురుదేవులు లేని సమయం చూసుకొని ఆ ఇంద్రుడు రెచ్చిపోతున్నాడు. ఒక రాక్షస వీరుడు హూంకరించాడు. గురుదేవులు మనల్ని యుద్ధానికి వెళ్ళవద్దన్నారు కదా. మరొక రాక్షస ప్రముఖుడు సందేహం వ్యక్తం చేశాడు. మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ దేవతలే మన మీదికి దూకుతారు. దారుడు వృషపర్వుడిని హెచ్చరించాడు. అందరూ వృషపర్వుడి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. వృషపర్వుడు అందరినీ కలగూసి ఇలా అన్నాడు. మన గురుదేవులు మనల్ని దేవతలపైకి దండయాత్ర చేయవద్దన్నారు. దేవతలే ముట్టడిస్తే యుద్ధం చేయవద్దు అనలేదు. దేవ సైన్యానికి గుణపాఠం నేర్పుదాం, సిద్ధం కండి. తమ వైపు దూసుకు వస్తున్న దేవ సైన్యాన్ని రాక్షస సేన నిలువరించింది. యుద్ధం ప్రారంభమైంది. అచిరకాలంలోనే యుద్ధం భీకరంగా మారింది. బృహస్పతి ఊహించినట్టుగానే యుద్ధ తంత్రాన్ని బోధించే గురువు లేని కారణంగా రాక్షస వీరులు కుప్పలు తెప్పలుగా శవాలుగా మారుతున్నారు. యుద్ధం కొనసాగించిన రాక్షస కులానికి నష్టమే, వెన్ను చూపినా నష్టమే. దేవతలు వెంటాడకుండా వదులుతారన్న నమ్మకం లేదు. ఆ విషమ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోలేదు. వృషపరుడికి ముందు మృత్యువు, వెనక వినాశనం. వృషపరుడు దిక్కుతోచని పరిస్థితిలో శుక్రుడి తల్లిదండ్రులను కలుసుకొని రాక్షస కులానికి వచ్చిన మహాకష్టం గురించి వివరించాడు. యుద్ధ రంగంలో దేవతల ధాటికి రాక్షసులు లెక్కకు మిక్కిలిగా చనిపోతున్నారని ఏదో ఉపాయం ఆలోచించి రక్షించాలని వాళ్ళని ప్రార్థించాడు. పులోమ భర్త అనుమతి తీసుకొని యుద్ధరంగానికి వెళ్ళింది. తన పాతివృత్య మహిమతో దేవ సైన్యం చలనం లేని స్థానువుల్లా ఉండిపోయేలా చేసి వేసింది. ఎక్కడ ఉన్న దేవతలు అక్కడే విగ్రహాల్లా ఉండిపోయేసరికి రాక్షస సైన్యం విజృంభించి స్వైర విహారం చేయసాగారు. శుక్రుడు తల్లి మూలంగా దేవతలకు ఎదురైన కష్టం ఇంద్రుడిని బిక్కిరి బిక్కిరి చేసింది. శుక్రుడి తల్లి మూలంగా దేవతలకు ఎదురైన కష్టం ఇంద్రుడిని ఉక్కిరి బిక్కిరి చేసింది. బృహస్పతి సూచనను అనుసరించి ఇంద్రుడు శ్రీ మహావిష్ణువుని శరణు కోరాడు. విష్ణువు హుటాహుటిన యుద్ధరంగం చేరుకున్నాడు. భృగుపత్ని పులోమ సజీవంగా ఉన్నంత కాలం దేవతలు చలనరహితంగానే ఉండిపోతారని గ్రహించిన విష్ణువు విధి లేని పరిస్థితుల్లో తన చక్రాయుధంతో పులోమ శిరస్సు ఖండించాడు. పులోమ మరణంతో దేవతలకు చలనం లభించింది. వృషపర్వుడు భృగు మహర్షి వద్దకు వెళ్ళి పులోమ దుర్మరణం గురించి చెప్పాడు. మహర్షి ఆగ్రహావేశాలతో ఊగిపోతూ యుద్ధభూమికి చేరుకున్నాడు.
శరీరం నుండి వేరైపోయి దూరంగా పడి ఉన్న పులోమ శిరస్సును వండేనికి అనుసంధానించాడు. అమోఘమైన తన తపశక్తితో ఆమెను బ్రతికించాడు. పులోమ భర్త పాదాలకు ప్రణామం చేసింది. తమ వైపు ఆశ్చర్యంతో చూస్తున్న విష్ణువును నిప్పులు కొక్కుతూ చూచాడు భృగు మహర్షి. స్త్రీని కూడా గౌరవించకుండా నా భార్యను హతమార్చావు, శ్రీహత్యపాత మహాపాతకం, అది నిన్ను వదిలిపెట్టదు. భవిష్యత్తులో మానవుడుగా జన్మిస్తూ భూలోకంలో కష్ట దుఃఖాలు వియోగాలు అనుభవించు అంటూ శపించాడు. ఆయన శాపంతో దేవతలు నిర్ఘాంతపోయారు. యుద్ధం ఇంకా కార్యసాధకం కాదని గ్రహించి వెనుదిరిగి వెళ్ళిపోయారు. వృషపర్వుడు పులోమా భృగు దంపతులకు ధన్యవాదాలు తెలియజేశాడు. సమీప భవిష్యత్తులో ఇంద్రుడు మీ మీద యుద్ధానికి వచ్చే సాహసం చేయడు. మా పుత్రుడు మృతసంజీవనితో తిరిగి వచ్చేదాకా సైన్యాన్ని పటిష్టపరుచుకో అంది వృషపర్వుడితో పులోమ. జయంతికి ఎవరూ మేల్కొల్పినట్టు మెలకువ వచ్చింది. అలవాటు ప్రకారం శుక్రుడి వైపు చూచింది. ఆకలి దప్పులను పూర్తిగా విస్మరించిన శుక్రుడి కఠోర తపస్సు నిరాటంకంగా సాగుతూనే ఉంది. ఇంకా ఎంతకాలం సాగుతూ పోతుందో తనకు తెలియదు. ఆయన తపస్సు సాగినంతకాలం తన సపర్య సాగుతూనే ఉంటుంది. ఉషోదయం అవుతుంది, ఏంటి లేచి నిలుతుంది. దివ్యమైన తపోదీక్షలో సూర్యుడిలా వెలిగిపోతున్న శుక్రుణ్ణి తనకాలం చూచి సెలయేటి వైపు అడుగులు వేసింది. ఆయన సన్నిధిలో చక్కగా అలకాలి, ముగ్గులు పెట్టాలి, అరటి ఆకులతో నీడ ఏర్పాటు చేసి కదలీపత్ర వీవనతో విసరాలి. తన దినచర్యను తృప్తిగా గుర్తు చేసుకుంటుంది నడుస్తూ జయంతి. ఉన్నట్టుండి ఢమరకనాదం మృదంగ ధ్వనిలా వినిపించసాగింది. ఢమరక ధ్వనితో శుక్రుడి శరీరం సున్నితంగా చెలిస్తుంది. ఇన్నాళ్ళు నిశ్చలంగా ఉండిపోయిన ఆయన కనుబొమ్మలు కొద్దిగా స్పందిస్తున్నాయి. ఢమరక ధ్వని ఆగింది. శుక్ర మేఘధ్వనిలా గంభీరంగా వచ్చింది పిలుపు. శుక్రుడి సర్వస్వము తదేక ధ్యానానికి స్వస్తి చెప్పింది. ఆయన కళ్ళు విచ్చుకున్నాయి. వత్సాశుక్ర గంభీర కంఠంతో వాత్సల్యం ధ్వనించింది. శుక్రుడి విశాల నేత్రాలు ఇంకా విచ్చుకున్నాయి. ఆయన కళ్ళెదుట పరమశివుడు చిరునవ్వు దివ్యతో దీవిస్తూ తన ముందు సాక్షాత్కరించిన పరమేశ్వరుడి ముందు శుక్రుడు సాగిలపడిపోయాడు. శుక్ర, నీ తపస్సు నన్ను ఇక్కడకు రప్పించింది. ఏం కావాలో కోరుకో. శుక్రుడు పైకి లేచి చేతులు జోడించాడు. ఆనంద బాష్పాలు నిండుతున్న కళ్ళతో ఇష్టదైవాన్ని చూచాడు. పరమేశ్వర, మృత సంజీవిని విద్య ప్రసాదించు. అలాగే దగ్గరగా రా, మృత సంజీవిని మహామంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. శివుడు నవ్వుతూ అన్నాడు. శుక్రుడు పరమశివుని సమీపించి వినయంగా చెవి ఒగ్గి నిలుచున్నాడు. పరమేశ్వరుడు మంత్రోపదేశం చేస్తున్న అనుభూతి కలుగుతుంది శుక్రుడికి. వత్స, మృత సంజీవిని నీకు సిద్ధించింది, వెళ్ళు, బంభూయాత్ అన్నాడు. శుక్రుడు కళ్ళు తెరిచి చూచాడు. చెయ్యెత్తి దీవిస్తూ పరమేశ్వరుడు అదృశ్యమయ్యాడు. అంతర్ధానమైన శివుడికి తన అంతరంగంలో ధన్యవాదాలు అర్పించుకుంటూనే ఉన్నాడు శుక్రుడు. తన పాదాల వద్ద నేల మీద కనిపిస్తున్న ముగ్గుల్ని, ఆ ముగ్గుల మీద అలంకరించబడిన పువ్వుల్ని ఆశ్చర్యంగా చూచాడు శుక్రుడు. ఆయన కనుబొమ్మలు మధ్యలో కలుసుకున్నాయి. ఎవరు చేశారు ఈ అలంకరణ? గట్టిబడిన నేలను చూస్తుంటే ముగ్గుల అలంకరణ చాలా రోజులుగా సాగుతున్నట్లు బోధపడుతుంది. తపస్సులో ఉన్న తనకు ఎవరు సేవలు చేశారా? ఎవరు? ఎందుకు? ఇది నవగ్రహ పురాణం 93వ అధ్యాయం సంపూర్ణమైంది. నవగ్రహ పురాణం 94వ అధ్యాయం. శుక్రుడిలో తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఎవరు వస్తున్నారన్నట్టు అందెల సవ్వడి వినవస్తుంది. శుక్రుడు అటువైపు తిరిగి చూచాడు. అన్నటి కాలిబాట. తను తపస్సు కోసం వచ్చినప్పుడు కాలిబాట లేదు. ఎవరూ రోజుల తరబడి తిరగడం వల్ల ఏర్పడిన నూతన పాద పథం. అందెల రంగా తనకు దగ్గరగా వస్తుంది. అందెల చప్పుడు దశావోలన ఆగింది. శుక్రుడు ఆశ్చర్యంగా చూచాడు. అందెల సవ్వడి ఆగిన చోట ఆమె ఆగింది. ఆమె మంచు తెర వెనక నుంచి కనిపిస్తున్న అగ్నిజ్వాలలా ఉందామె. నల్లటి శిరోజాల కొసల్లోంచి నీటి ముత్యాలు జారుతున్నాయి. ఆ పెద్ద పెద్ద కళ్ళు తన వైపు ఆశగా, ఆరాధనగా, నిర్భయంగా చూస్తున్నట్లు గమనించాడు శుక్రుడు. ఆమె చేతుల్లో తామరాకు దొన్నె ఉంది. ఆమె సౌందర్యం సాధారణ సౌందర్యం కాదు, అది అలౌకిక సౌందర్యం. ఎవరి అందరాల రాశి.
శుక్రుడిలో మళ్ళీ ఉదయించింది ఈ ప్రశ్న. అందుకు సమాధానంగా అందెలు మ్రోగాయి. ఆమె ఆయన వైపు అడుగులు వేస్తుంది. అందెల సందడి ఆగింది. ఆమె శుక్రుడి ముందు ఆగింది. ఆమె తట్టావలను కిందికి వంగింది. తామర దొన్నులోని నీళ్లను శుక్రుడి పాదాల మీద నెమ్మదిగా పోసింది. పాద ప్రక్షాళన జలాన్ని కుడి చేతి వేళ్లతో తన శిరస్సు మీద చల్లుకుంది. మెల్లగా లేచి ఆయన ముఖంలోకి కూర్చుంది. సుందరి, ఎవరు నువ్వు? శుక్రుడు ప్రశ్నించాడు. జయంతి అందాన క్లుప్తంగా. శుక్రుడు ప్రశ్నార్థకంగా దూచాడు. తల్లి శచీదేవి, తల్లి ఇంద్రుడు, జయంతి తానెవరూ పూర్తిగా తెలియజేస్తూ అంది. శుక్రుడు ఆశ్చర్యంగా దూచాడు. ఇంద్రపుత్రిక, అవును, మీ తపస్సు భంగం చేయడానికి మహేంద్రుడు నన్ను పంపించాడు. మిమ్మల్ని దర్శించాను. నా హృదయం మీకు మోకరెళ్ళింది. నా శరీరం అందుకు సమ్మతించింది. మనసు, తనువు ఏకోన్ముఖంగా మీ పరిచర్య చేస్తూనే ఉంటాయి. జయంతి మనసు విప్పి చెప్పి మౌనాన్ని ఆశ్రయించింది. నీ సేవలు అందుకొని నీకు రుణపడ్డాను. ఏదైనా వరం కోరుకో జయంతి. శుక్రుడు సంతోషంగా అన్నాడు. ఇంద్రపుత్రిక తనకు సేవలు అందించింది. అది తన పరోక్ష విజయం. నన్ను ధర్మపత్నిగా స్వీకరించండి అని జయంతి. శుక్రుడు క్షణకాలం ఆమెను మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. తను పులోమపుత్రుడు, రాక్షసుల గురువు. తనకు కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయి. అవి తనకు తాను రూపొందించుకున్నవి. తాను జయంతిని ధర్మపత్నిగా స్వీకరించలేడు. వరమిస్తానని బలికి ఇప్పుడు వాగ్దాన భంగము చేయలేడు. నియమ నిబంధనల్లాగే తాను ఒక నీతిని రూపొందించాడు. ఆపద్ధర్మాన్ని అధికారికంగా చేసే అద్భుతమైన నీతి అది శుక్రనీతి. శుక్రనీతిని అనుసరించి తను శుక్ర కన్యను స్వీకరిస్తాడు. శుక్రనీతిని అనుసరించి తను చక్రకన్యను స్వీకరిస్తాడు. శుక్రుడు జయంతి వైపు చిరునవ్వు చిందించాడు. నిన్ను ధర్మపత్నిగా పరిగ్రహించలేను, పత్నిగా స్వీకరిస్తాను. స్వామి, 10 సంవత్సరాల పాటు నువ్వు నేను భార్యాభర్తలుగా సుఖ సంతోషాలు అనుభవిస్తాం. మనం భార్యాభర్తలుగా జీవించినంత కాలము అజ్ఞాతంగా ఉంటాం. దేవతలకు, దానవులకు ఎవ్వరికీ కనిపించకుండా ఏకాంతంలో విహరిస్తాం. నీకు సమ్మతమైతే ఈ ప్రాతిపదిక మీద తాత్కాలిక పత్నిగా నిన్ను స్వీకరిస్తాను. జయంతి రెప్పలెత్తి శుక్రుణ్ణి ప్రణయావేశంతో చూచింది. నేను మిమ్మల్ని వరించాను. మీ తపస్సు ఫలించాలని, మీరు నన్ను స్వీకరించాలని ప్రార్థిస్తూ సేవలు చేశాను. మీ నిబంధనను వ్యతిరేకించలేను. నన్ను మీ పత్నిగా స్వీకరించండి. ఇది నవగ్రహ పురాణం 94వ అధ్యాయం సంపూర్ణమైనది. నవగ్రహ పురాణం 95వ అధ్యాయం. ఈ సంధికాలంలో రాక్షసులకు సరికొత్త విద్యాబోధన చేయాలి. దేవతలు గొప్పవారు, దేవతలు మంచివారు. దేవతలకు రాక్షసులు సేవలు చేయాలి. రాక్షసులు దేవతలను గౌరవించి ఆరాధించాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవతల పట్ల విధేయత చూపరాదు. దేవతలతో యుద్ధానికి దిగరాదు. ఇలాంటి దేవహితం పొంగి పొర్లే విద్యను వాళ్లకు బోధించాలి. వాళ్లను మన విధేయులుగా, శాశ్వత విధేయులుగా, సేవకులుగా మార్చివేయాలి. బృహస్పతి వివరించాడు. ఈ ఆలోచన అద్భుతం. అయితే మనం బోధిస్తే వాళ్ళ చెవులకు ఎక్కదుగా గురుదేవ ఇంద్రుడు అన్నాడు. చెప్పాల్సింది, ప్రబోధించాల్సింది నువ్వు నేను కాదు మహేంద్ర, శుక్రుడు. బృహస్పతి నవ్వుతూ అన్నాడు. శుక్రుడు మాయా శుక్రుడు. బృహస్పతి ఇంద్రుణ్ణి తీక్షణంగా చూస్తూ అన్నాడు. శాంబరీ విద్య ఇంద్ర, మాయా శుక్రుడా. ఇంద్రుడు నోరు వెళ్ళబెట్టాడు. ఇదిగో చూడు అన్నాడు నవ్వుతూ బృహస్పతి. క్షణంలో ఆయన అంతర్ధానమైపోయి ఆ స్థానంలో శుక్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఇంద్రుడు నిర్ఘంతపోతూ లేచి నిల్చున్నాడు. ఇది నా పథకం మహేంద్ర. మాయా శుక్రుడి అవతారంలో వృషభరుడి ఆస్థానంలో ప్రవేశిస్తాను. శుక్రుడు జయంతితో అజ్ఞాత దాంపత్యం నడిపే 10 ఏళ్ల సంధికాలంలో అసురులందరినీ సురసేవకులుగా మార్చివేస్తాను. శుక్రుడి శరీరంలోంచి బృహస్పతి కంఠం సగర్వంగా పలికింది. మీ ఆలోచన పరమాద్భుతం. అయితే మృత సంజీవిని లభించింది కాబట్టి దేవతలను ఢీకొందామని రాక్షసరాజు తొందరపడితే ఇంద్రుడు సందేహాన్ని వ్యక్తం చేశాడు. శుక్రుడి శరీరంలోంచి బృహస్పతి నవ్వాడు. మంత్రోపదేశం పొందాను.
మంత్రసిద్ధి జరగాలి కదా. సమయస్ఫూర్తితో సాధించుకుంటానులే మహేంద్ర, మీరు సాధించగలరు. ఇంద్రుడు మెచ్చుకున్నాడు. కానీ మీ కంఠస్వరం. ముందుగా ఆశ్రమానికి వెళ్ళి మా జన్మీ జనకులను దర్శించుకొని మృత సంజీవిని గురించి చెప్పి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వృషపరుడి ఆస్థానం చేరుకుంటాను. శుక్రుడి వేషంలో ఉన్న బృహస్పతి శుక్రుడి కంఠస్వరాన్ని అవలీలగా అనుకరిస్తూ అన్నాడు. ఇంద్రుడు గొల్లున నవ్వాడు. వృషపరుడి ఆధ్వర్యంలో రాక్షస వీరులందరూ పూర్ణ కుంభాలతో మాయా శుక్రుడికి స్వాగతం పలికారు. శుక్రుడి పేర వాళ్ళు చేస్తున్న జయజద్వానాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోతుంది. పొలువు కూటల్లో అగ్రాసనం మీద కూర్చోబెట్టి శుక్రుడికి పాదపూజ చేశారు. వృషపర్వుడు గురుపాద తీర్థాన్ని అందరూ శిరస్సుల మీద చల్లుకున్నారు. గురుదేవా, దిగ్విజయంగా తిరిగి వచ్చారు మా అదృష్టం. ఇంకా సురవీరుల ఆయుర్ధాయానికి అంతం లేదు. వృషపర్వుడు ఆనందోత్సాహాలతో అన్నాడు. సభలో అందరూ అష్టద్వానాలు చేశారు. మాయాశుక్రుడు లేచి నిలబడి సభను కలియజూచాడు. పరమశివుడు మీ గురువును కరుణించాడు. ప్రసంజీవిని మంత్రం ఉపదేశించాడు. హర్షద్వానాలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నాయి. మంత్రోపదేశం జరిగింది. మంత్రసిద్ధి జరగాలి. 10 సంవత్సరాల పాటు నిరంతరాయంగా మంత్రరాజాన్ని జపించాలని ముక్కంటి ఆనతిచ్చాడు. అప్పుడు మంత్రశుద్ధి, మంత్రసిద్ధి. గురుదేవ, అయితే అప్పటిదాకా మనం దేవతను ఢీకొనలేమన్నమాట. వృషపర్వుడు కొంచెం నిస్పృహతో అన్నాడు. నిరాశ వద్దు వృషపర్వ, మరణించే మన వీరులకు మరలా ప్రాణం పోయగలిగిన నాడే దేవతలను దృక్కొందాం. అది తిరుగులేని విజయం కదా. కపట శుక్రుడు నవ్వుతూ అన్నాడు. 10 ఏళ్ళు గురుదేవ, 10 ఏళ్ళు మనం ఓపిక పట్టాలి. 10 ఏళ్ళు ఎంత చిటికలో గట్టిపోతాయిలే వృషపర్వ. అప్పటిదాకా మన పరివారానికి విశేష విద్య బోధిస్తాను. కపట శుక్రుడు చిరునవ్వుతో అన్నాడు. కపట శుక్రుడు అన్నట్లు 10 సంవత్సరాలు చిటికలో గట్టిపోయాయి. జయంతి సాహచర్యంలో శుక్రుడికి 10 ఏళ్ల అజ్ఞాత దాంపత్యం ఆనందయాత్రగా సాగింది. విడిచి వెళ్ళలేక కన్నీళ్లు పెట్టుకున్న జయంతికి ధైర్యం చెప్పి ఓదాటి శుక్రుడు వృషపర్వుడి నగరానికి జయంతి తల్లిదండ్రుల వద్దకు ప్రయాణమయ్యారు. వృషపర్వుడి సభ నిండుగా ఉంది. కపట శుక్రుడు తన ఆసనం మీద ఆసీనుడై ఉన్నాడు. గురుదేవ, మీరన్నట్లు 10 సంవత్సరాలు 10 రోజుల్లా గడిచిపోయాయి. మనకు సంజీవిని సిద్ధించినట్టే కదా వృషపర్వుడు ప్రశ్నించాడు. కపట శుక్రుడు సమాధానం ఇచ్చేంతలో సభలో కలకలం బయలుదేరి అందరి తలలు మహాద్వారం వైపు తిరిగి ఉన్నాయి. శుక్రుడు దండకమండలాలు ధరించి వస్తున్నాడు. సభలోని రాక్షసులంతా మాటలు మర్చిపోయిన వాళ్ళలా మూగవాళ్లలా ఉండిపోయారు. ఎవ్వరూ పైకి లేవలేదు. శుక్రుడు వృషపర్వుడి ముందు ఆగాడు. ఆయన చూపులు కపట శుక్రుడి మీద వాలాయి. వృషపర్వుడు తన సమీపంలో కూర్చున్న కపట శుక్రుడి వైపు తిరిగాడు. గురుదేవ, ఎవరితను? వృషపర్వ, శుక్రుడు గద్దించాడు. మీ గురువు దేవుణ్ణి నన్నే గుర్తుపట్టలేవా? వీడెవడో మాయావిలా ఉన్నాడు రాక్షసరాజా. కపట శుక్రుడు శాంతంగా అన్నాడు. ఎవరు మాయావి? నేను లేని సమయంలో నా వేషంలో నా స్థానంలో తిచ్చవేసిన నువ్వు మాయావి. శుక్రుడు గద్దించాడు. పరమశివుణ్ణి మెప్పించి మృత సంజీవిని సాధించి తెచ్చిన మా గురుదేవులను మాయావి అంటావా? నీ వేషాలు గడ్డిపెట్టు. నీ మాయ ఇక్కడ పనిచేయదు. వీడు, ఈ కపట నటుడు మృత సంజీవిని సాధించాడా? నా మాట విశ్వసించు వృషపర్వ. వీడెవడో నా వేషంతో మీ అసుర కులాన్ని మోసగిస్తున్నాడు. నేను శుక్రుణ్ణి. నేను పులోమా భృగు మహర్షి దంపతుల పుత్రుణ్ణి. నన్ను నమ్ము. పరిజనులారా, ఈ మాయావిని మందిరం నుంచి, నగరం నుండి, మన రాజ్యం నుండే వెళ్ళగొట్టండి. మన గురుదేవుల రూపంలో ఉన్నందువల్ల ఆ రూపాన్ని గౌరవించి ప్రాణాలతో వదలండి. వృషపర్వుడు ఆజ్ఞాపించాడు. కపట శుక్రుడు మెప్పుగా తల పంకించాడు. 4 రాక్షస వీరులు శుక్రుడిని సమీపించారు బెదిరింపుగా చూస్తూ. ఆగండి! శుక్రుడు హుంకరించాడు. మీకు విద్యాబుద్ధులు చెప్పి మీకోసం కఠోర తపస్సుతో మృత సంజీవిని విద్యను సాధించిన నన్నే అనుమానించి అవమానిస్తారా? అందుకు శిక్షగా నిరంతర అపజయాలతో అఘోరించండి. శుక్రుడి కంఠస్వరం సభలో మారుమ్రోగి ఆయన ఆవేశంగా అడుగులు వేసుకుంటూ సభలోంచి వెళ్ళిపోయాడు. ఇది నవగ్రహ పురాణం 95వ అధ్యాయం సంపూర్ణమైంది. 96వ అధ్యాయం. బృహస్పతి ఇంద్రుడితో సమావేశమయ్యాడు. 10 ఏళ్లు గడిచిపోయాయి. శుక్రుడు తిరిగి వచ్చేశాడు. బృహస్పతి ప్రారంభించాడు. జయంతి కూడా వచ్చేసింది గురుదేవా. ఇంద్రుడు అడ్డు తగిలాడు.
శుక్రుడికి మృత సంజీవిని లభించింది. దురదృష్టం ఏమిటంటే మా పుత్రిక శుక్రుడిని వశపరుచుకుంది కానీ తపోభంగం చేయలేదు. శుక్రుడు వృషపరువుడి ఆస్థానానికి వచ్చాడు. రాక్షసులందరూ నన్నే తమ గురువుగా నమ్మారు. మోసగాడని మాయావి అని నిందించి శుక్రుడిని వెళ్ళగొట్టారు. నేను వాడిన నాటకం ప్రకారం మృత సంజీవిని ఈ పాటికి నాకు సిద్ధించి ఉండాలని వృషపరువుడు నిశ్చయించుకున్నాడు. మృత సంజీవిని ప్రయోగం ప్రస్తావన వస్తే నా నాటకం వెల్లడవుతుంది. అవును, అది ప్రమాదమే. ఏం చేద్దాం? ఇంద్రుడు ప్రశ్నించాడు. ఏమి చేయాలో చేసేశానుగా మహేంద్ర. బృహస్పతి నవ్వుతూ అన్నాడు. ఇంద్రుడు ప్రశ్నార్థకంగా చూచాడు. శుక్రుడి రూపాన్ని త్యజించేశానుగా. బృహస్పతి నవ్వాడు. ఇంక నేను రాక్షసుల నగరానికి వెళ్ళను. శుక్రుడు చాలా రోజుల పాటు సభకు రాకపోయేసరికి వృషపరుడికి అనుమానం వచ్చింది. మెల్లమెల్లగా కపట శుక్రుడి తత్వం బోధపడసాగింది. తమకు ఆయన చెప్పిన పాఠాల సారాంశం దేవతల ప్రశంసే. 10 సంవత్సరాల పాటు తమకు దేవతలు మంచివాళ్ళని, వాళ్ళని సేవించడం శ్రేయోదాయకమని దూరిపోస్తున్న మాయా శుక్రుడిని పోల్చుకోలేకపోయినందుకు రాక్షసులు సిగ్గుపడ్డారు. యథార్థ గురుదేవులను సభలోంచి, నగరంలోంచి, రాజ్యంలోంచే వెళ్ళగొట్టినందుకు బాధపడ్డారందరూ. శుక్రాచార్యులకు క్షమాపణలు అర్పించి సగౌరవంగా ఆయన ఆస్థానానికి తీసుకురావాలని వృషపరుడు సభాముఖంగా నిర్ణయించాడు. ఆశ్రమానికి వచ్చి క్షమాపణలు కోరిన వృషపరుడి మీద, ఇతర రాక్షస ముఖ్యుల మీద శుక్రుడు ఆగ్రహంతో చిందులు వేశాడు. తల్లి పులోమ, తండ్రి భృగువు కల్పించుకొని శాంతింపజేశారు. ఇవన్నీ ఆ దేవతలాడుతున్న నాటకాలు. సాక్షాత్తుగా మహావిష్ణువు చేత నా శిరస్సు ఖండింపజేశారు అంది పులోమ. గురుదేవ, మా అపరాధాన్ని, అజ్ఞానాన్ని మీరు మన్నించాలి. మాకు దిశానిర్దేశం చేయాలి. మాత శిరచ్ఛేదనానికి కారకులైన దేవతల మీద పగ తీర్చుకోవాలి. వృషపరువుడు ప్రాధేయపడుతూ అన్నాడు. దయచేసి అసుర గురు పదవిని స్వీకరించండి. అసుర గురు పదవిని స్వీకరించండి. శుక్రుడు అంగీకరించాడు. నిర్వికల్పానంద కథనం ఆపి ఋష్యుల వైపు దిగుచాడు. ఇప్పటిదాకా మీరు విన్న శుక్రాచార్యుల చరిత్ర భాగం ఎలా ఉంది? ఉత్కంఠ రేకెత్తిస్తూనే ఉంది గురువు గారు. శివానందుడు అన్నాడు. వినే కొద్దీ ఇంకా ఇంకా వినాలన్న కుతూహలాన్ని ఆతృతగాను కలిగించే కథ అది. సదానందుడు అన్నాడు. ముందు ముందు కూడా అంతే నాయన. శుక్రాచార్యుడి చరిత్ర పూర్తిగా చిత్రాది చిత్రమైన సన్నివేశాల సమాహారం. వివాహానంతరం ఆయన జీవితంలో ఆసక్తి కలిగించే సంఘటనలు అనేకం జరిగాయి. గురువు గారు, శుక్రాచార్యులు జయంతిని పంపివేశారుగా, ఆ తర్వాత ఎవరిని పెళ్లి చేసుకున్నారు? చిదానందుడు అడిగాడు. ప్రియవ్రతుడు స్వరూప దంపతుల పుత్రిక అయిన ఊర్జస్వతి అనే యువతితో ఆయన వివాహం జరిగింది. ఆమెకు దేవయాని, అరజ అనే కుమార్తెలు, 4 కుమారులు కలిగారు. యుక్త వయస్కులైన 4 పుత్రులను ఆయన రాక్షసులకు పురోహితులుగా నియమించాడు. కుమార్తెల్లో అరజ బాల్యం నుండే తాత్విక దృష్టి కలిగిన పిల్ల. యుక్త వయస్సు వచ్చాక ఆమె వివాహం పట్ల విముఖత చూపి తండ్రి అనుమతితో అరణ్యానికి వెళ్ళి తపస్సు చేయసాగింది. ఇక్ష్వాకుడి కుమారుడు దండుడు ఆ రోజుల్లో రాజ్యపాలన చేస్తున్నాడు. అరణ్యానికి వేటకు వెళ్ళిన దండుడు అక్కడ సౌందర్యరాశి అయిన అరజ మీద అత్యాచారం చేశాడు. ఆమె కేక విన్న శుక్రుడు అక్కడికి చేరుకుని అరజ ద్వారా ఆమెకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్నాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. 5 రోజుల్లోగా అగ్నివర్షం కురిసి దండుని రాజ్యం సర్వనాశనం అయిపోయి అరణ్యంగా మారిపోతుందని శపించాడు. ఆయన శాపం నిజమైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన అగ్నివర్షంలో దండుని రాజ్యం బూడిదైపోయింది. కాలక్రమాన అక్కడ అరణ్యం ఏర్పడింది. దండరాజు పేరును గుర్తు చేస్తూ ఆ అరణ్యం దండకారణ్యం అయింది. నిర్వికల్పానంద ఆగాడు. అయితే దండకారణ్యం ఏర్పడడానికి కారకుడు శుక్రుడు అన్నమాట. సదానందుడు అడిగాడు. అవును, శాపానుగ్రహ సమర్థుడు కదా. ఆయన మృత సంజీవిని విద్యను శుక్రుడు వినియోగించాడో లేదో మీరు వినండి అంటూ ప్రారంభించాడు నిర్వికల్పానంద. శ్రీ మహావిష్ణువు చేత తన తల్లికి శిరచ్ఛేదం చేయించిన దేవతల మీద ప్రతీకార వాంఛ రగులుకుంది. శుక్రుడిలో దేవతల మీద దండయాత్రకు రాక్షసులను తరచుగా ప్రేరేపించడం ప్రారంభించాడు. యుద్ధంలో మరణించే రాక్షస వీరుల్ని మృత సంజీవిని ప్రయోగంతో పునరుజ్జీవితుల్ని చేస్తూ రాక్షస ధైర్యాన్ని ఇనుమడింపజేయసాగారు.
హతమార్చబడిన రాక్షసులు మళ్ళీ మళ్ళీ జీవిస్తూ యుద్ధంలో రెచ్చిపోతూ ఉండటంతో దేవతలు భయభ్రాంతులైపోయారు. చీటికి వాటికి దేవతలతో తలపడటం రాక్షసులకు ఒక క్రీడలా మారిపోయింది. ఇంద్రుడు బృహస్పతి ఆలోచనలో పడ్డారు. గురుదేవా, ఎంతకాలం ఈ పరాజయ పరంపర? సంహరించే కొద్దీ సజీవులై వస్తూ ఉంటే ఏం చేయగలం? ఇంద్రుడు నిరాశగా అన్నాడు. అంతా మృత సంజీవిని మూలంగా జరుగుతుంది. రాక్షసులలో మరణించేవారు మళ్ళీ లేస్తున్నారు. మన వాళ్ళేమో మరణించాక మరణించే ఉండిపోతున్నారు. క్రమంగా దేవతల సంఖ్యాబలం కూడా తగ్గిపోతుంది. బృహస్పతి నిట్టూర్చాడు. ఇంద్రుడు కూడా బరువుగా నిట్టూర్చాడు. మీ మనస్సులోని మాటలు చెప్పారు. అది అందరికీ అనుభవమే. మార్గాంతరం చెప్పండి. ఆ మృత సంజీవినికి విరుగుడు ఆలోచించండి. ఇది నవగ్రహ పురాణం 96వ అధ్యాయం సంపూర్ణమైంది. 97వ అధ్యాయం మృత సంజీవినికి విరుగుడా? బృహస్పతి ఆశ్చర్యంగా అన్నాడు. అది పరమశివుని వరప్రసాదం మహేంద్ర. దానికి తిరుగు లేదు, విరుగుడు లేదు. అయితే స్వర్గరాజ్యాన్ని ఆ రాక్షసులకు అప్పగించి అడవుల దారి పట్టడమే. ఇంద్రుడి కంఠంలో విచారం ధ్వనించింది. ప్రతి వ్యాధికి ఒక ఔషధం ఉన్నట్లే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది దేవరాజా. ఆలోచించాలి. దేవగురు చిరునవ్వుతో అన్నాడు. ఆలోచించండి, ఇంద్రుడు విసుగ్గా అన్నాడు. మార్గాంతరం ఒక్కటే ఉంది. బృహస్పతి సాలోచనగా అన్నాడు. మృత సంజీవని లాంటి విద్యను మనము సంపాదించడమే. ఇంద్రుడు కళ్ళు చిట్లించాడు. మృత సంజీవనినే సాధిస్తే కత్తికి కత్తితో, గదకు గదతో సమాధానం చెప్పినట్లుంటుంది. బృహస్పతి ఆమోద సూచకంగా తల పంకించాడు. దివ్యమైన ఆలోచన. అయితే సురగురువులాగా దేవగురువు తపస్సుతో మెప్పించి మృత సంజీవిని సంపాదించడమేగా మన కర్తవ్యం గురుదేవా. ఇంద్రుడు ఆవేశంగా అన్నాడు. తపస్సు మాత్రమే మన చేతిలో ఉంటుంది. పరమేశ్వరుడు ప్రతిస్పందన ఎలా ఉంటుందో ఊహించలేము. పరమేశ్వరుడు దృష్టిలో శుక్రుడు వేరు, మనం వేరు. శుక్రుడిని శంకర దంపతులు పుత్రుడిగా భావిస్తారు కదా. బృహస్పతి సాలోచనగా అన్నాడు. మరి దివ్యమైన ఆలోచన అన్నారు కదా. దివ్యమైన ఆలోచనకు దివ్యమైన ఆచరణ విధానం చెప్పండి. ఇంద్రుడు అసహనంగా అన్నాడు. మృత సంజీవిని విద్య ప్రస్తుతం ఇద్దరికి తెలుసు. ఒకరు పరమశివుడు, ఇంకొకరు శుక్రుడు. బృహస్పతి ఇంద్రుడిని సూటిగా చూస్తూ అన్నాడు. శివుడి కన్నా శుక్రుడి నుండే సంపాదించడం సులభం. ఇంద్రుడు ఏదో చెప్పబోయాడు. బృహస్పతి అతన్ని చెయ్యెత్తి వారించాడు. శుక్రుడు శత్రువులకు ఆ విద్యను ఎందుకు దానం చేస్తాడన్నది నీ సందేహం నాకు తెలుసు. శ్రద్ధాభక్తులతో శుశ్రూష చేసే శిష్యులకు గురువు సకల విద్యలు బోధిస్తాడు. శుక్రుడు మంచి గురువు అన్నాడు బృహస్పతి. అయితే మన వాళ్ళలో ఎవరో ఒకరు శుక్రాచార్యుడిని ఆశ్రయించాలన్నమాట. ఎవరో ఒకరు కాదు. వినయ విధేయతలు, శ్రద్ధాభక్తులు, సున్నితమైన బుద్ధిబలం, ముఖ్యంగా కార్యదీక్ష ఉన్న యువకుడిని ఆ కార్యానికి వినియోగించాలి మహేంద్ర. బృహస్పతి సూచించాడు. దేవేంద్రుడు చిన్నగా నవ్వాడు. మీరు పేర్కొన్న అన్ని లక్షణాలు ఉన్న యువకుడు నా ఎరుకలో ఒక్కడే ఉన్నాడు గురుదేవ. ఎవరు? మీ పుత్రుడు, మీ సుపుత్రుడు కసుడు. కసుడా? అవును. శుక్రుడికి శుశ్రూష చేసి మృత సంజీవిని సంపాదించగలిగిన చతురత కలిగిన యువకుడు కసుడే. దేవగురువుగా నేను చేయవలసిన సహాయం నా కుమారుడు చేయడం నాకు ఆనందం కలిగించే విషయమే. నా పుత్రుడు విజయం సాధించగలిగితే ఆ ఘనత నాదే అవుతుంది కదా. గురుభక్తికి కసుడు పెట్టింది పేరు. రేపే కసుడిని శుక్రుడి ఆశ్రమానికి పంపుదాం బృహస్పతి అన్నాడు. ధన్యుణ్ణి గురుదేవ. కుమార కసుడి వద్దకు మనం ఇప్పుడే వెళ్ళాలి. దేవతల పక్షాన కుమారుడిని నేను స్వయంగా అభ్యర్థిస్తాను ఇంద్రుడు ఆవేశంగా అన్నాడు. అది వృషపర్వుడి పట్టణంలోని శుక్రాచార్యుడి ఆశ్రమ ప్రాంగణం. దట్టంగా నీడను పరిచిన చెట్టు కింద గుంపుగా కూర్చున్న అసుర విద్యార్థులకు శుక్రుడు ఆట ప్రవచనం చేస్తున్నాడు. ఆయన కుమార్తె దేవయాని నీళ్లు తాగే పాత్రతో తండ్రి సమీపానికి వచ్చింది. తండ్రి వెనుక చెట్టు బోధికి దగ్గరగా నిల్చుకొని దేవయాని చూపులు ఆశ్రమ ప్రాంగణంలోకి వస్తున్న యువకుడి మీదే కేంద్రీకరించబడి ఉన్నాయి. ఆశ్రమ ప్రాంతంలో కానీ వృషపర్వుడి మందిర ప్రాంతంలో కానీ ఎప్పుడూ చూడలేదు. తను ఆ యువకుడిని అందం, ఆకర్షణ రెండూ ఆభరణాల్లా ఉన్నాయి అతని. యువకుడు చిన్నగా శుక్రుడి ముందుకు వచ్చి నిలిచాడు.
వినయంతో చేతులు జోడించాడు. గురుదేవ, దేవగురువు బృహస్పతి ఆచార్యుల పుత్రుణ్ణి నేను. నా పేరు కసుడు. విద్యాభ్యాసం కోసం మీ చరణ సన్నిధికి వచ్చాను. మీ సేవకు అంకితమవుతాను. నన్ను శిష్యుడిగా అంగీకరించి విద్యాదానం చేయండి. శుక్రుడు కసుడిని ఆశ్చర్యంతో యగాదిగా చూచాడు. ఆయన కళ్ళు తీక్షణంగా ఉన్నాయి. నువ్వు బృహస్పతి పుత్రుడివా? శుక్రుడు నమ్మలేనట్లు అన్నాడు. యథార్థమే కదా. చిత్తం, నేను తారా బృహస్పతుల తనయుణ్ణి. విద్యార్జన కోసం స్వయంగా మా తండ్రి గారే నన్ను తమ సన్నిధికి పంపించారు. అనుగ్రహించండి. కసుడు వినయంగా అన్నాడు. బృహస్పతి వద్ద లేని విద్య ఉందా నాయన? బృహస్పతి వద్ద లేని విద్య ఉందా నాయన? శుక్రుడు చిరునవ్వుతో అన్నాడు. తన ఆధ్వర్యంలో కన్నా తమ ఆధ్వర్యంలో అభ్యసించడం సహస్రాధికంగా ఫలదాయకమన్నారు మా జనకుడు. కసుడు చిరునవ్వు నవ్వాడు. అబ్బా, ఎంత చక్కగా ఉంది ఆ చిరునవ్వు అనుకుంది. తండ్రికి నీళ్లు ఇవ్వడం మరిచిపోయి కసుడినే తదేకంగా చూస్తున్న దేవయ్య. కసుడు దేవగురువు బృహస్పతి కుమారుడు, అంటే శత్రుపుత్రుడు. తన తండ్రి చెరదీస్తాడా? తృణీకరించి తొలగి పొమ్మంటారా? తన తండ్రి కసుడిని శిష్యుడిగా స్వీకరిస్తే ఎంత బాగుంటుంది. దేవయానంలో కసుడి పట్ల సానుకూలమైన ఆలోచనలు ప్రవాహ వేగంతో సాగుతున్నాయి. అదే సమయంలో అసుర విద్యార్థులు కసుడిని కోపంగా చూస్తున్నారు. దేవగురువు పుత్రుడు విద్యార్థిగా నటిస్తూ రాక్షసుల రహస్యాలు కనిపెట్టే ప్రయత్నంలో వచ్చాడు. సందేహం లేదు, గురువు గారు పొగడ్తకు లొంగిపోయి శిష్యుడిగా స్వీకరిస్తారేమో. అసుర యువకులలో కసుడి పట్ల ప్రతికూల ఆలోచనలు సాగుతున్నాయి. నాన్న, విద్యను అర్జిస్తూ వచ్చిన వారు ఎవరైనప్పటికీ దేవయాని ఏదో చెప్పబోయింది. నిరాకరించడం ధర్మం కాదమ్మా. శుక్రుడు దేవయాని వైపు చూడకుండా కసుడి వైపే చూస్తూ అన్నాడు. గురుదేవ, ఒక అసుర శిష్యుడు ఆశ్చర్యంతో అన్నాడు. దేవగురువు కుమారుణ్ణి చేరదీస్తారా? అవునాయన, అది మనకు గౌరవ కారణము, గర్వకారణము. శుక్రుడు అసుర శిష్యుడితో అన్నాడు. అర్థించిన వ్యక్తిని అనాదరించకూడదు. ఈ సువర్ణ సూత్రాన్ని కూడా మీరు పాఠంలాగే గుర్తుంచుకోవాలి. నాన్న, జలపానం చేయండి. దేవయాని ఆనందంగా తండ్రికి నీళ్ల పాత్ర అందించింది. శుక్రుడు పాత్రను కసుడి వైపు చూచాడు. శుక్రుడు పాత్రను కసుడి వైపు చూపాడు. కచ, ఉదకం స్వీకరించు. నిన్ను ఆదరిస్తే నీ తండ్రి బృహస్పత్యాచార్యులను ఆదరించినట్టే అన్నాడు చిరునవ్వుతో. దేవయాని కసుడిని మరోసారి చూచి ఆశ్రమం వైపు పరిగెత్తింది. ఇది నవగ్రహ పురాణం 97వ అధ్యాయం సంపూర్ణమైంది. నవగ్రహ పురాణం 98వ అధ్యాయం. శుక్రుడు కసుడికి ఆశ్రమ గోవుల ఆలనాపాలన అప్పగించాడు. అనధ్యయన సమయంలో ఆవులను అరణ్యానికి తోలుకు వెళ్ళి మేపడం, పువ్వులు, పండ్లు, సమిధలు, దర్భలు తీసుకురావడం కసుడికి నిత్యకృత్యమైపోయింది. ఏ పని అయినా సరే, అది ఎంతటి పని అయినా సరే, గురువు కాలితో చెప్తే చేత్తో చేస్తూ ఆయన వాత్సల్యాన్ని అచిరకాలంలోనే సొంతం చేసుకున్నాడు కసుడు. వినయంతో, విధేయతతో, సంయమనంతో త్రికణ శుద్ధిగా శుశ్రూష చేస్తున్న కసుడికి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఇచ్చాడు శుక్రుడు. అనిత్యము మధురమైన బలాలు, మనోహర సుగంధాలు వెదజల్లే పువ్వులు తెస్తూ దేవయానికి అత్యంత సన్నిహితుడయ్యాడు కసుడు. ఆశ్రమ కార్యకలాపాలలో, గోశాలను తీర్చిదిద్దడంలో దేవయానికి సహాయం చేస్తూ మృదుమధురంగా ఆమెతో సంభాషిస్తున్నాడు. ఆశ్రమానికి మొట్టమొదటిసారి వచ్చిన క్షణాల్లోనే కసుడి పట్ల ఆకర్షితురాలైన దేవయాని అతని సాన్నిహిత్యాన్ని, సంభాషణలను తనలో అంకురించిన ప్రేమకు ప్రోత్సాహక లక్షణాలుగా అర్థం చేసుకుంది. అచరకాలంలోనే ఆమె కసుడిని ప్రాణప్రదంగా ప్రేమించసాగింది. తండ్రి శుక్రుడు కసుడికి తన హృదయంలో స్థానం కల్పిస్తే దేవయాని కసుడికి తన హృదయాన్ని ఇచ్చివేసింది. కసుడి పట్ల గురుదేవుల వాత్సల్యము, గురుపుత్రి ప్రేమ పెరుగుతున్న విధంగా వాటితో పాటే కసుడి పట్ల అసుర శిష్యులతో ద్వేషము పెరగసాగింది. వీడలాగా కసుడు గురువు గారికి ప్రేశిష్యుడు కావడం, గురువు గారు అతన్ని అమిత వాత్సల్యంతో చూడడం వారికి నచ్చలేదు. కసుడు మన శత్రువుల గురువు పుత్రుడు. ఆగర్భ విరోధాన్ని విస్మరించి మన గురువు గారి ఆ మోసగాన్ని మనకన్నా మిన్నగా చూసుకుంటున్నారు. ఈ దారుణాన్ని సాగనివ్వకూడదన్నాడు వయసులో పెద్దవాడైన అసుర శిష్యుడు. ఏం చేద్దాం? ఇతర శిష్యులు అడిగారు. ఆ రోజు
ఈరోజు ఆ కసుడు గోవులతో అరణ్యంలోకి వెళ్ళాక చాటుగా వెళ్ళి చంపేద్దాం పురువును, ఈ సమస్యగా దొక్కటే పరిష్కారం. ఇతర అసుర శిష్యులు ఉత్సాహంగా అన్నారు. అనుకున్నట్టుగానే ఆ రాక్షసుడు గోవులను కాస్తున్న కసుండి ఒక చెట్టు బోధకు బంధించి వధించి వెళ్ళిపోయారు. చీకటి పడుతుంది. అరణ్యానికి కసుడుతో పాటు వెళ్ళిన గోవులు ఆశ్రమానికి తిరిగి చేరాయి. అయినా కసుడు రాలేదు. కసుడు కోసం ఆశ్రమ ప్రాంగణంలో ఆతృతంగా నిరీక్షిస్తున్న దేవయాని కసుడు ఇంకా రాకపోయేసరికి భయపడిపోయింది. అరణ్య మధ్యంలో కసుడికి ఏదైనా ఆపద సంభవించిందా? క్రూరమృగాల వల్ల కానీ, విషసర్పాల వల్ల కానీ, శాచరుల వల్ల కానీ అతనికి ప్రమాదం జరిగిందా? ఆందోళన కలిగించే ఆలోచనలతో దేవయాని హృదయం తల్లడిల్లిపోయింది. ఆమె తండ్రి వద్దకు ఒరుగుపెట్టింది. నాన్న, గోవులన్నీ తోడు లేకుండా అరణ్యం నుండి తిరిగి వచ్చాయి. సూర్యాస్తమయమైపోయింది. కాళాంధకారం అలవుకుంది. కసుడు రాలేదు. ఏదైనా ఆపద పాలయ్యాడేమో నాన్న, నాకు భయంగా ఉంది అన్ని కన్నీళ్లు తుడుచుకుంటూ. శుక్రుడు కూతురి వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏడుస్తున్నావా దేవయాని? అవునన్న, కసుడు నా ఆరో ప్రాణం నాన్న. అతడికి ఏమైందో చెప్పు నాన్న. శుక్రుడు ఏకాగ్రతతో అర్ధనిమీలిత నేత్రాలతో దృష్టిని జ్ఞానోన్ముఖం చేశాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి కూతురి ముఖంలోకి చూచాడు. కసుడు మరణించాడు. అరణ్యంలో ఎవరో అతన్ని చుట్టూ కట్టి వధించాడు. నాన్న, దేవయాని బావురు మంది. భయపడకమ్మా, భయపడకమ్మా, కసుడు బ్రతుకుతాడు. మృత సంజీవిని ఉందిగా తల్లి. శుక్రుడు ఓదార్పుగా అన్నాడు. నువ్వు వెళ్ళి ఆ కన్నీటిని కరిగి ముఖాన్ని ప్రసన్నం చేసుకో. దేవయాని నవ్వు ముఖంతో చూచి ఉత్సాహంగా ఆశ్రమం వైపు వెళ్ళింది. శుక్రుడు మృత సంజీవిని విద్యను ఆవాహనం చేశాడు. మృత సంజీవిని విద్యాదేవత ప్రసన్నమైన ప్రశాంతమైన ఆకారంతో ఆయన ముందు సాక్షాత్కరించింది. సంజీవని, కసుడు నా ప్రియ శిష్యుడు. అతని శవం అరణ్యంలో ఉండి అతని ప్రాణం పోసి తీసుకురా శుక్రుడు ఆజ్ఞాపించాడు. ఆ వెంటనే మృత సంజీవిని విద్యాదేవత వాయువేగంతో అరణ్యం వైపు వెళ్ళింది. పునర్జీవితుణ్ణి చేసిన కసుడిని వెంటబెట్టుకొని వచ్చింది. అతన్ని శుక్రుడు ముందు నిలిపి అదృశ్యమైంది. దేవయాని ఉత్సాహంతో పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది. చిరునవ్వులు చెందుతున్న ఆమె ముఖం ఆనంద బాష్పాలతో తడుస్తుంది. క్షణకాలం కసుడిని ప్రేమగా చూచింది. మెల్లగా తండ్రి వైపు తిరిగింది. శుక్రుడు సగర్వంగా చిరునవ్వు నవ్వాడు. కచ, నువ్వు రాకపోయేసరికి దేవయాని భయపడిపోయింది సుమా. నిన్ను పునరుజ్జీవితుణ్ణి చేస్తానని మాట ఇచ్చేదాకా నన్ను వదలలేదు. నా తల్లికి నువ్వంటే ప్రాణం అని అన్నాడు. అది నా అదృష్టం గురుదేవా, కసుడు కృతజ్ఞతాభావంతో అన్నాడు. అమ్మ నీకోసం ఎదురు చూస్తుంది కచ, రా వెళ్దాం అంది ప్రేమగా దేవయాని. కసుడు ఆశ్రమ కుటీరంలో కూర్చొని ఉదయం శుక్రాచార్యుడు బోధించిన సూక్తం వల్ల వేసుకుంటున్నాడు. దేవయాని, కచ ఏం జరిగింది అరణ్యంలో అని అడిగింది. తెలియదు. నిన్ను వధించిన వాళ్ళు ఎవరు? దేవయాని అతని సమీపంలో కూర్చుంది. ఇది నవగ్రహ పురాణం 98వ అధ్యాయం సంపూర్ణమైనది. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.